ఈ పేషెంట్ చెవి నొప్పి అని చెవి డాక్టర్ దగ్గరికెళ్లారండి. ఆయన కొన్ని రోజుల తర్వాత అనుమానం వచ్చి చూస్తే అది జ్ఞానదంతం వల్ల నొప్పని మా దగ్గరికి పంపించారు. మీరు చూస్తున్నారు అదనమాట నరం. నరానికి వేరు ఆనుకునుంది. జ్ఞానదంతం అడ్డంగా తిరిగుందండి. అన్నీ స్ట్రెయిట్‌గా ఉన్నాయి. అదొక్కటి అడ్డం తిరిగుంది. దాని వేరు నరంలోకుంది. అవతల గూడా అటువైపే ఉందండి. కానీ దీనివల్ల ప్రస్తుతంకి వాళ్ళకి నొప్పి లేదు. ఇటు సైడే నొప్పుందండి. సో, ఈ పన్నే నొప్పుందనమాట. అడ్డంగా ఉంది. అది చెవండి. అది చెవి పోగు మీరు చూస్తున్నారు చూసారా? సో, ఇప్పుడు మనం చూస్తే నోట్లో గూడా కొంచెం చుట్టూ కట్ జేసి చూస్తే నీట్‌గా అడ్డంగా పడుకొనుందండి అది ఎముకలో. సో, మనం ఫస్ట్ ఆ తల వరకు అంటే ఆ పైన భాగం వరకు కట్ జేసి తీసేసి, ఆ తర్వాత వేర్లని తీసేయటం జరిగిందండి. సో, చాలామంది పేషెంట్‌లకి చెవి నొప్పి అంటా ఉంటారు. అసలు కారణం చెవిలో ఉండదండి. జ్ఞానదంతం వల్లే వస్తా ఉంటది ఎక్కువ శాతం. ముఖ్యంగా యంగ్ అడల్ట్స్‌లో యంగ్ ఫీమేల్ గాని, మేల్ గాని అది చూడండి ఇప్పుడు వేరు తీసేస్తున్నాను. అయి 2 వేర్లండి. సో, ఆ 2 వేర్లు తీసేయటం జరిగిందనమాట. ఈ 2 తీసేయాల్సిందే. సో, తీసేసిన తర్వాత నీట్‌గా కుట్లేసేసాం. కాపోతే చాలా వాపొస్తుందండి ఇలాంటి కేసుల్లో. వాపు విపరీతంగా ఉంటుంది.